కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరగడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 4 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉంది. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో స్పాట్ లో 20 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. బ్లాస్ట్ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ప్రస్తుతం మంటలార్పుతున్నారు. కాకినాడలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ ఆకాశమంత ఎత్తున ఎగిసిపడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. అదే సమయంలో మంటలు చెలరేగిన సమయంలో అక్కడ 20 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కార్మికులు పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. బ్లాస్ట్ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేస్తున్నారు. అలానే చిక్కుకున్న కార్మికుల్ని రెస్క్యూ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సత్య ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, అక్కడ మంటల్లో చిక్కుకున్న వారిని, కాలిన గాయాలతో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తీసుకువెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎంతమందిని రక్షించగలిగారు? ఆ సమయంలో కార్మికులు మొత్తం ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా మొదలు కావడంతో కార్మికుల సంఖ్య పెరిగింది. సాధారణ సమయంలో 5-6 మించి అయితే ఉండరు. ఎందుకంటే ఇప్పుడు దీపావళి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి కొంచెం కార్మికులకు ఎక్కువ మంది, దాదాపుగా ఈ రోజు ఒక 25 మంది వరకు కూడా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. సామర్లకోట్ల మండలం వెట్లపాలెం ఇక్కడ క్రాకర్స్, ప్రైవేట్ క్రాకర్స్ అంతా కూడా చుట్టూరు చెట్లు చేలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అలాగే స్థానికులు కూడా భయభ్రాంతులు కొనే పరుగులు తీశారు. ఎక్కడికక్కడ బాడీలకు సంబంధించిన శకలాలు ఎగిరిపడడంతో అంతా హృదయ విదారకమైనటువంటి ఇక్కడ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి మంటలార్పేందుకు ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. జిల్లా ఎస్పీ కూడా చేరుకుని పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రమాద సమయంలో క్రాకర్స్ తయారు చేసినటువంటి నేపథ్యంలో వర్కర్స్ అక్కడ లోపల దాదాపు 25 నుంచి 30 మంది లోపే లోపల పనిచేస్తూ ఉన్నారంటున్నారు. కాకపోతే కొంతమంది అంటే 5 నుంచి 6 మాత్రమే ఈ బయటకు రావడంతో మిగతా వారు అసలు ఏంటి పరిస్థితి అనేది ఆలోచిస్తున్నారు. కొంతమంది శాలల్లో పడిపోయారా, లేదంటే పక్కన ఉన్నటువంటి పంట బొద్దుల్లో కొంతమంది పడిపోయారు, కొంతమంది సగం కాలిన గాయాలతో పరుగులు తీసినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం 108 అంబులెన్స్ లో కొంతమందిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి, అలాగే కొంతమందిని పక్కనే ఉన్నటువంటి సామర్లకోట పిహెచ్కి కొంతమందిని తరలించారు. ప్రస్తుతం అయితే ఘటనకు సంబంధించి లోపల 25 మంది ఉన్నారా, లేదంటే కొంతమంది లంచ్ బ్రేక్ కావడంతో భోజనానికి వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళారని తెలియాల్సి ఉంది. కాకపోతే బయటకు వచ్చినటువంటి 4-5 మాత్రం ఎక్కువ మంది పనిచేస్తున్నామని కొంతమంది చెప్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా సరే ఈ లోపల పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆ బాణసంచా మంటల్లో కాలిపోయి ఎక్కడికక్కడ శకలాల కింద ఆ బాడీకి సంబంధించిన పార్ట్స్ కూడా పడిపోవడంతో అక్కడ కన్నీటి పర్యంతం అవుతున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానవచ్చు, ఇంకా నిర్వాహకులు పూర్తిగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఘటనా స్థలానికి అయితే ఎస్పీ చేరుకుని అయితే వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం కాసేపట్లో జరగనుంది. అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా 6 నుంచి 8 మంది వరకు కూడా చనిపోయినట్టుగా అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి గాయాల పాలనలో మాత్రం ఇప్పటి వరకు 6 ఆసుపత్రికి తరలించారు. మిగతా వారి సంఖ్య మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. పూర్తి వివరాలు కాసేపట్లో వెల్లడించనున్నారు. నిజంగా బాధాకరం సత్య. ఇప్పుడు కాలిన గాయాలతో బయటపడిన వాళ్ళకి గాయాల పర్సంటేజ్, మంటలు కాలిపోయినప్పుడు ఇంత పర్సంటేజ్ లో కాలాయి బర్నింగ్స్ అని చెప్తుంటారు కదా, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? మరి దీన్ని బట్టి అంచనా వేయచ్చు లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత మేర వాళ్ళు కాలిన గాయాలతో ఉండి ఉండొచ్చని? అంటే సాధారణంగా ఈ బాణసంచా కేంద్రాల చుట్టూ కూడా వరిచేలు ఉంటాయి. వరిచేలుకి సంబంధించి పూర్తిగా నీటి నిల్వలు ఉంటాయి కాబట్టి ఆ పేలుడికి ఒక్కసారిగా కొంతమంది బయటికి దూకేస్తారని చెప్తున్నారు. మరి కొంతమంది లోపల ఉండిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే బాణసంచా భారీ పేలుడికి మొత్తం అన్ని కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి వర్కింగ్ పనిచేసేటువంటి సామాన్లు కానివచ్చు, అక్కడ ఉన్నటువంటి బరువైన వస్తువులు కానివచ్చు మొత్తం మీద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్న దాదాపుగా ఒక 2 నెలల క్రితం కూడా రామచంద్రాపురం అనపర్తి సమీపంలో భారీ పేలుడు సంభవించి దాదాపుగా 9 మంది వరకు కూడా మృత్యువాత పడినటువంటి ఘటన మరొక ముందే ఇప్పుడు మరోసారి అంటే మార్చి నెల మొదటి ఇంకా స్టార్ట్ కాబోతుంది. వేసవిని తలపించే విధంగా ఎండ కూడా ఎక్కువగా ఉండడంతో ఆ వెంటకు తోడు ఇప్పుడు పేలుడికి సంబంధించి ఎక్కువగానే ప్రాణ నష్టం కలిగి ఉంటుందంటూ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి
8 మంది వరకు కూడా మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. మరి ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు, కొంతమంది పరుగులు తీయడము, మరి కొంతమందిని తీసుకొచ్చి స్థానికులే సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ కాలి పడిపోయిన వాళ్ళందరినీ కూడా 108 లో ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి అక్కడ దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తం బాడీలన్నీ కూడా బర్న్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎన్ని చర్యలు తీసుకున్నా, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ఆ ప్రమాదం జరిగేటప్పుడు అక్కడ ఖచ్చితంగా వాటర్ ఫ్లషింగ్ వాడాలి అన్ని చెప్పినప్పటికీ కూడా చాలా మంది ఇవన్నీ యూజ్ చేయట్లేదని తెలుస్తుంది. అయితే ఇప్పుడు జరిగిన ప్రమాదానికి సంబంధించి సూర్యకారంతో పాటు బాణసంచాకారంలో ఖచ్చితంగా పెళ్లిళ్ళకు జరిగేటప్పుడు పెద్ద మొత్తంలో బ్లాస్ట్ బాణసంచా కానివచ్చు, ఇతర మందు పాత్రకు సంబంధించిన పేల్చుడు కావచ్చు. అందులో భాగంగానే ఒక్కటి పేలిన తర్వాత మొత్తం పూర్తిగా లోపల ఉన్నటువంటి సామాగ్రి పూర్తిగా మందు గుండు సామాగ్రి పేలుతుంటేనే అక్కడ ఉన్నటువంటి 15 నుంచి 20 మంది వరకు కూడా ఎగిరి పడ్డారు. అందులో కొంతమంది ప్రాణాలతో బయటపడితే మరికొంతమంది మృత్యువుతో పోరాడుతూ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు కాసేపట్లో ఇంకా అధికారికంగా వెల్లడించున్నారు పోలీసులు. సత్య, వాళ్ళు ఎగిరి పడ్డారంటే ఎన్ని కేజీల పేలుడు పదార్థాలు లోపల ఉండి ఉండొచ్చు? ఆ కంపెనీకి సంబంధించి లేదా ఆ బాణసంచా తయారీ కేంద్రానికి సంబంధించిన యజమాని ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? అంటే ఇక్కడ సామలకోట్ల మండలానికి సంబంధించి వేట్లపాలెం కానివచ్చు, ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కానివచ్చు, అక్కడ పూర్తిగా కూడా ఈ బాణసంచా కేంద్రం మీద ఆధారపడి ఉంటారు. అయితే ఇప్పుడు సీజనల్ కావడము, ఆ పక్కన ఉన్నటువంటి పెదపూడి వెళ్ళేటువంటి రోడ్డుకి చాలా కానుకున్నటువంటి ఈ ఫైర్ వర్క్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున హోల్సేల్ గా తయారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడి నుంచి హోల్సేల్ గా కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాలు కొనుక్కుని వెళ్ళి వాళ్ళు అమ్మడం కానివచ్చు, ఇతరతర సామాగ్రి కొనుక్కోవడం కానీ పూర్తిగా ఎక్కడి నుంచే వెళ్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఇక్కడ పెద్ద ఎత్తున ఈ పెళ్లిళ్ళ సీజన్ కి సంబంధించి స్టాక్ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ స్టాక్ ఎక్కువగా ఉండడం వల్లనే పెద్ద మొత్తంలో భారీ పేలుడు సంభవించడంతోనే తప్పించుకోవడానికి వీలు లేకుండా ఒక 5-6 ఉన్నా ఏదో రకంగా పక్కన కాలువలో దూకేయడం, చేలో దూకేయడం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ మంది ఉండడంతో ఏం జరుగుతుందో తెలియని గందరగోళంలో ఒక క్షణంలోనే ఈ పేలుడు సంభవించినట్టు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కానవచ్చు, స్థానికులు చెప్తూ ఉన్నారు. వెళ్లి కాపాడే లోపే వీళ్ళందరూ కూడా పూర్తిగా సగభాగం, కొంతమంది 80% కాలిపోతే కొంతమంది 90% కాలిపోయారు. మిగిలిన కొంతమంది 50% కూడా కాలిపోయినటువంటి దృశ్యాలు కూడా ఒకసారి మనం 108 లో తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. 108 అంబులెన్స్ అన్ని కూడా చుట్టుపక్కల అంబులెన్స్ అన్ని కూడా చేరుకుంటాయి. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఎంతమందిని ఇప్పటి వరకు అంబులెన్స్ లో తరలించారు? అలాగే ఎగ్జాక్ట్ గా ఏ టైం కి ఘటన జరిగింది? అంబులెన్స్ ఎన్ని గంటలకు చేరుకున్నాయి? ఫైర్ సిబ్బంది ఎప్పటికి చేరుకున్నారు? స్థానికులకి ఈ విషయం ఎప్పుడు తెలిసింది? అంటే ప్రధానంగా పెద్దాపురం ప్రధానంగా మండల కేంద్రం కావడంతో స్థానిక ఎమ్మెల్యే చంద్రరాజప్ప కానివచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి కాకినాడ ఎమ్మెల్యేలు కానివచ్చు, మొత్తం అందరూ కూడా ఒకే తాటిపై ఇక్కడ చేరుకుని సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. అధికారులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం అంబులెన్స్ లో ఇప్పటి వరకు కూడా ఒక 5గురిని అయితే తరలించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు స్థానికంగా సామర్లకోట ప్రైవేట్ ఆసుపత్రి తరలించి కొంతమంది సివియర్ గా ఉన్న వాళ్ళని కాకినాడ తరలించినటువంటి పరిస్థితి. పూర్తిగా కాసేపట్లో ఎస్పీ వివరాలు వెల్లడించున్నారు మీడియాకి. ఎంతమందికి సీరియస్ గా ఉందంటున్నారు? వాళ్ళ కండిషన్ గురించి డాక్టర్స్ నుంచి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా? సివియర్ బర్న్స్ తో వాళ్ళు అడ్మిట్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతానికి అంటే బర్నింగ్ సాధారణ అగ్ని ప్రమాదం వేరేగా ఉంటుంది. బాణసంచా అగ్ని ప్రమాదం అంటే తట్టుకోలేనటువంటి వాళ్ళు మంటను వస్తూ ఉంటారు. ఎందుకంటే సాధారణ ఫైర్ కి సంబంధించి చుట్టూ వాళ్ళ అరిటాకులు కట్టి ప్రాణాపాయ నుంచి కాపాడుతూ ఉంటారు. అక్కడే పక్కన ఉన్నటువంటి అరిటాకులను కూడా కొంతమందికి కట్టారు. అయితే ఈ సూర్యకారంతో పాటు నల్ల మందుని తయారు చేసే విధానంలో అది ఒంటికి కనుక పడితే ఆ బాధ చెప్పలేనిది. అందులో భాగంగానే భరించలేని నొప్పితో కొంతమంది చనిపోతూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నట్టు పక్కన కనిపిస్తున్న చూడు మొత్తం పూర్తిగా మనిషి అంతా కూడా ఆ మందుగుండి సామాగ్రికి మొత్తం కూడా ఆహుతైపోయినటువంటి దృశ్యాలు ఇవి. అంటే సాధారణ మంటలు కొంతమంది ఆపే ప్రయత్నం చేసినప్పటికీ నీళ్లు చల్లినా ఆపుతూ ఉంటారు. కానీ ఇది మందుగుండి సామాగ్రితో కూడినటువంటి మంటలు కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి అందరూ కూడా ఒకేసారి తప్పించుకునే ప్రయత్నం చేసే క్రమంలోనే పెద్ద బ్లాస్టింగ్ జరిగింది. అందుకే ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. చుట్టుపక్కల స్థానికులు వచ్చే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతానికైతే మాత్రం లోపల ఉన్నటువంటి ఒక్కొక్కల క్షతగాత్రుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంతమందిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ బాణసంచా పేలుడుకు సంబంధించి పార్ట్స్ కింద బాడీలు పార్ట్స్ కింద అక్కడ పడిపోవడంతో గుర్తుపట్టలేని విధంగా కూడా అక్కడ చల్లాచెదురుగా పడిపోవడంతో అక్కడ ఉదయదారకమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. స్థానికులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు బాధపడుతూ అక్కడ సహాయక చర్యల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కాసేపట్లో ఇంకా వైద్య బృందం చేరుకోబోతుంది. ఇప్పుడే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది. హోంమంత్రి అనిత కూడా సహాయక చర్యల్లో పోలీసుల్ని నిమగ్నం అవ్వాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. స్థానిక ఉన్నటువంటి
ఎక్కడైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కావచ్చు, రూరల్ ఎమ్మెల్యే కూడా ఇప్పటికే సహాయకంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ కూడా పక్కన ఉన్నటువంటి రైతులు అలాగే పక్కన ఉన్నటువంటి ప్రజలు కూడా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కొంతమంది ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు, మరి కొంతమంది డెడ్ బాడీలను తీసి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళ కోసం ఆ లోపలంతా కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు, పోలీసులు. రైట్ సత్య.